వెన్నుపోటు దినం బైక్ ర్యాలీను జెండా ఊపి కార్యక్రమంను ప్రారంభించిన భీమిలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు. భీమిలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు, వైసీపీ కార్యకర్తలు పాల్గొని తమ నిరసన తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, చేసిన మోసాలను తెలుపుతూ నేడు భీమిలి స్టేడియం నుంచి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి భీమిలి ఆర్డీఓకి వినతిపత్రం ఇచ్చారు. మంచి పాలన చేస్తామని నమ్మించి ప్రజలను మోసం చేసిన చంద్రబాబుకి వ్యతిరేకంగా వెన్నుపోటు కార్యక్రమం చేపట్టారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు భీమిలి నియోజకవర్గంలో నేటికి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పూర్తవుతున్నా ఏదైతే ఎన్నికల్లో అనేక హామీలు సుమారు 143 ఇచ్చి హామీలన్నింటినీ తుంగలోకి తొక్కి ఈ సంవత్సర కాలంలో కేవలం 161,000 కోట్లు అప్పు చేయడమే కాకుండా సంక్షేమ కార్యక్రమం గాని, అభివృద్ధి కార్యక్రమం చేయని ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజల తరఫున ఒక ప్రతిపక్ష పార్టీగా నిరసన కార్యక్రమం చేస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు భీమిలిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాని, నాయకులు గాని, ప్రజా ప్రతినిధులు కానీ ఎండన సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున హాజరై ఆంక్షలు సైతం లెక్క చేయకుండా ప్రభుత్వ పెద్దల భయభ్రాంతులకు లోను కాకుండా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త ఈ ప్రజల తరఫున ఈ మోసం చేసిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా, ఒత్తిడి తెచ్చే విధంగా రాబోయే కాలంలో మీరిచ్చే హామీలను అమలు పరిచే విధంగా మీ మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము ఊరుకునేది లేదు, ప్రజల తరఫున మేము పోరాటం చేస్తామని చెబుతున్నాం. గురుగారు కొంచెం సైడ్ కొన్నాడు
2027 2.0 ప్రభుత్వం చేసింది కేవలం అరెస్టులు, వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కేసులు తప్ప ఏ సంక్షేమ కార్యక్రమం లేదు, ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేవు. కానీ ఈరోజు సున్నా 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 నాయకత్వంలో గత 5